ఢిల్లీ సీక్రెట్స్, ఏపీ డిసైడ్స్. మొత్తానికి ఏపీ రాజకీయం ఢిల్లీలో నిన్న మనం చెప్పుకున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, తెలుగుదేశం పార్టీ, జనసేన, వైసీపీ భవిష్యత్తు సంబంధించి నిన్న ఒక కీలక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ పర్యవసానాల నేపథ్యంలో మరికొన్ని మీటింగ్లు, మరికొంత వేగవంతమైనటువంటి రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. నిన్న ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న షాతో అమిత్ షా, నడ్డాతో భేటీ అయిన చంద్రబాబు నాయుడు గారు, రేపు నరేంద్ర మోదీతో భేటీ కాబోతున్న జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఏం జరుగుతుంది? ఒక గదిలోనే ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఒక గదిలోనే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారితో నరేంద్ర మోదీ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారితో ఉన్న అమిత్ షా, నడ్డా గారు. అసలు ఏం జరుగుతుందండి రాజకీయాల్లో? అసలు ఏం జరుగుతుంది అర్థమే కావట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏలోకి రమ్మని ఆహ్వానించారు. ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు భాగస్వామి అయిపోతున్నారు. కాబట్టి ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీతో వీళ్ళు ఉండబోతున్నారు, జనసేన ఇదని చెప్పని నేషనల్ మీడియా కానీ భారతీయ జనతా పార్టీ బయటకు ఇచ్చినటువంటి ఫీలర్స్ కూడా అవే. ఇది ఇట్లా ఉంటే ఇటువైపు ఇది జరుగుతూ ఉంటే ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారిని రేపు అపాయింట్మెంట్ ఇచ్చారు, రేపు కలుస్తూ ఉన్నారు. అసలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి రాజకీయ పరిణామాలు. అంటే అసలు చంద్రబాబు నాయుడు గారి వైఖరేంటి, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరేంటి, అసలు మోదీ గారి వైఖరేంటి, ఏంటి వారి వ్యూహాలేంటి, వారి ప్రతి వ్యూహాలేంటి, వారి రాజకీయంగా వారి ఆలోచన విధానాలు ఏంటి అనేటువంటిది చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా, నడ్డా గారితో భేటీ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొంత బాధ, కొంత ఆనందం రెండూ ఉన్నాయి. సరే పిలిచి అడిగినప్పుడు కాదనకుండా బీజేపీలో వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఒక భావనకు వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ, రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో నరేంద్ర మోదీ గారి భేటీ అనడంతో వీళ్ళకి మరింత కొంత నిరుత్సాహం ఏర్పడుతుంది. ఇదేంటి నిన్న పిలిచి మాట్లాడి మళ్ళీ ఇతరంతో మళ్ళీ ఈరోజు రేపు మాట్లాడుతున్నారంటే ఇది రాజకీయం ఒక రాంగ్ సిగ్నల్ ఇస్తుందనేది వీళ్ళకున్న అభిప్రాయం. సరే బీజేపీ అభిప్రాయం ఏమై ఉండొచ్చు అని అంటే, ఇటు తెలుగుదేశం జనసేన కూటమి గెలుస్తుంది అనేటువంటి ఒక సర్వేలు చెబుతున్న నేపథ్యంలో వీరిని కూడా ఎన్డీఏలో చేర్చుకొని వీళ్ళని కూడా ఉంచుకొని బయట నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అలా ఉంచితే మేము ఇలా వెళ్తాము, నీ పని నువ్వు చేసుకుని నీకు కూడా నా ఆశీస్సులు ఉంటాయి అని చెప్తే ఇద్దరిని కూడా చెరొక గదిలో పెట్టి కావలసిన విధంగా నడిపించుకోవచ్చేమో అనేటువంటి భావనతో భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తుందా అన్నటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. సరే నిన్న జరిగినటువంటి మీటింగ్లో 11:25 చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా ఇంటికి వెళ్ళారు. అమిత్ షా గారు, నడ్డా గారు అప్పటికే అక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరితో కలిసి వారు మీటింగు కూర్చున్నారు. 11:25 వెళ్ళి 12:15 వరకు ఆయన అక్కడ ఉన్నారు. సరే ఆ మీటింగ్ సారాంశం, ఆ మీటింగ్ సంబంధించినటువంటి దాంట్లో వారి కొన్ని రాజకీయపరమైనటువంటి పొత్తులు, వ్యవహారం, సీట్లు అనేటువంటి చర్చ. జనరల్గా ఏం చర్చిస్తారు? ఎన్డీఏలోకి మీరు కూడా రండి అంటే, ఎన్డీఏలోకి రమ్మని ఎందుకు అడుగుతున్నారు అంటే, మనం గమనిస్తే గతంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలన్నింటినీ కూడా బీజేపీ మరలా వెనక్కి పిలుస్తుంది. భారతీయ జనతా పార్టీలో గతంలో ఉన్నటువంటి నితీష్ కుమార్ గారిని, ఈ ముందు మీటింగ్ నితీష్ కుమార్ గారిది అయింది, బీహార్ సీఎం నితీష్ కుమార్ గారి మీటింగ్. నితీష్ కుమార్ గారి మీటింగ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ జరిగింది. వీళ్ళిద్దరు గతంలో ఎన్డీఏలో భాగస్వామి పక్షాలుగా ఉన్నారు. అందుకని వారి మీటింగ్ అయిన తర్వాత వీరి మీటింగ్ జరిగింది. వీరి మీటింగ్లో వీరు ఆ అంశాలని తెలియజేసి, సరే ఎన్డీఏలోకి మాకు కూడా రావడానికి మేము కూడా విల్లింగ్గానే ఉన్నాము, బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి విషయంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేటువంటిది ఒక డిస్కషను.
అలాగే సీట్లు, వ్యవహారం, సర్దుబాట్లు అనేటువంటి అంశానికి సంబంధించింది మరొక డిస్కషను. వీటితో పాటు మీరు అసలు ఏపీకి మూడ్ని ఎలా క్రియేట్ చేస్తారు, ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకానికి ఒక మూడ్ని క్రియేట్ చేయాలి అంటే మీరు ప్రామిసెస్ ఇచ్చి ఇదిగో మేము ఈ మంచి చేస్తాము, మేము ఈ క్లారిటీగా అభివృద్ధి చేస్తాము అని చెప్పి మీరు ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయాలి అనేటువంటిది కూడా వారు నిన్న చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా వారు ఆ డిస్కషన్ చేశారు. మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఏం కోరుతారు? వద్దు, అసలు వారితోటి మీకు ప్రేమ వద్దు, నేను ప్రేమతో మీతోటి ఉన్నాను, మీరు నాతోటి ప్రేమతో ఉన్నారు. వారు గనక లేకపోతే తెలుగుదేశం పార్టీ, జనసేన గనక ఈసారి గనక ఓడగొడితే మీరు కూడా నాకు సహకరించి భవిష్యత్తులో ఆ బలమంతా మీకే వస్తుంది, బీజేపీ బలపడుతుంది. అలా కాకుండా మీరు పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తులో మీకు ఆ బలం ఉండదు. మీకు నేనున్నాను, మీరు నాతోటే ఉండండి, మీరు నన్నే ప్రేమించండి, చంద్రబాబు నాయుడు గారిని ప్రేమించొద్దు, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ పరంగా వారికి ఎక్కడ మీరు వారి భాగస్వాములు కావద్దు అని కోరేటువంటి అవకాశమే పూర్తి స్థాయిలో ఉంటుంది. అంతకుమించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఏంది 10 రోజుల్లో వీళ్ళు పోయి 10 రోజుల్లో పోయి ఆంధ్రప్రదేశ్ చేసి వచ్చేది? ప్రత్యేక హోదా తెస్తారా, రైల్వే జోన్ తెస్తారా, విశాఖ ఉక్కు తెస్తారా, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ తెస్తారా, పోలవరాన్ని పూర్తి చేపిస్తారా, అమరావతిని ఏమైనా కంప్లీట్ చేయిస్తారా? ఏంటి వీళ్ళు చేయించేది 10 రోజుల్లో? ఏమీ లేదు. ఓన్లీ రాజకీయ ప్రయోజనాలను కాంక్షించి మాత్రమే ఈ సమావేశాలు జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వెళుతున్నారు తప్ప మరొకటి కాదు. 15 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి టైం ఇవ్వలేదు. ఆల్మోస్ట్ 10 days 15 days నుంచి వారు అపాయింట్మెంట్ అడుగుతూ ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు, ఇవ్వలేదు. కానీ ఎవరైతే ఇక్కడి నుంచి బీజేపీ ఎంపీగా వెళ్ళినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆయన యొక్క రికమెండేషన్, ఆయన యొక్క ఒత్తిడితో ఈ మీటింగ్కి అవకాశం ఏర్పడింది. సరే, రాజకీయాల్లో ఎప్పుడైనా మనం ఒకటి గమనించాల్సిన అంశం ఏంటంటే ఎవరి రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్టుగా, ఎవరు గెలుపుకు సంబంధించిన తగ్గట్టుగా వాళ్ళు వ్యూహాలు పనుకొని ముందుకు వెళ్తారు. సరే, వీళ్ళిద్దరు ఇట్లా ఉంది. బీజేపీ మాత్రం ఇద్దరిని గేమ్ ఆడటానికి ఇద్దరిని కూడా ఉపయోగించుకుంటుంది అని చెప్పని అనుకోవాలి. సరే, ఏదన్నా కానీ సజ్జల గారు బయట ఒకసారి బయట ప్లే చేయండి. సజ్జల గారు బలహీనత ఏ స్థాయిలో ఉంది, చంద్రబాబు ఎంత బలహీనంగా ఉన్నాడు, లేదా ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనంగా ఉంది అనే దానికి అంతకుముందు ఆయన పొత్తుల కోసం A to Z అన్ని పార్టీలు ఏదర్ నైతికంగా స్ట్రైట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో మొదలుపెట్టి చేసుకుంటున్న వ్యవహారం ఇప్పుడు బీజేపీతో కూడా పోయి ఏదో రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూసుకోవడంలో ఆయన బలహీనత బయటపడుతుంది. అది బలం అనుకుంటే ఏం హెల్ప్ చేయలేదు. బలం అంటే నిజంగా పొత్తుల కోసం తను వెంటబడాల్సిన అవసరం లేదు. ఓ బలహీనమైన స్థానం నుంచి ఓ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ బింకంగా ప్రజల దృష్టిలో ఓ బలమైన దీనిగా కనపడడం కోసం చేస్తున్న డెస్పరేట్ అంటే నిస్పృహతో కూడిన ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది.